అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కన్యా రాశి వారి రాశి ఫలాలు రాబోయే ఏప్రిల్ 2026లో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం, విద్య, ప్రేమ మరియు వైవాహిక జీవితం, కెరీర్ మరియు అదృష్టం, పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులకి ఈ నెల చాలా బాగుంటుంది. మీ లక్ష్యాలపై మీకు స్పష్టత ఏర్పడుతుంది. అయితే ఏప్రిల్ 14 లోపు మీలో కోపం మరియు అసహనం ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. చదువు విషయంలో ఎవరి ఒత్తిడి లేకుండా మీ సొంతంగా చదువుకోవడానికి ఇష్టపడతారు. ఇక ఈ కన్యా రాశి వారి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుంది అంటే, ప్రేమ జీవితం ఏప్రిల్ 11 వరకు చిన్న చిన్న అపార్థాలు లేదా వాదనలు జరగవచ్చు. కానీ ఏప్రిల్ 11 తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. వీడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశము ఉంది. ఇక 7వ ఇంట్లో సూర్యుడు, మంగళ మరియు శని ప్రభావం వల్ల దంపతుల మధ్య స్వల్ప వివాదాలు, కోపం ఉండవచ్చు. ఒకరికొకరు తగ్గి ఉండడం చాలా మంచిది. మీ భాగస్వామి పని ఒత్తిడి వల్ల కొంచెం బిజీగా ఉండవచ్చు. ఇక కన్యా రాశి వారి ఆరోగ్య విషయం ఏప్రిల్ నెలలో ఎలా ఉంటుంది అంటే, ఈ రాశికి అధిపతి బుధుడు ఏప్రిల్ 11 వరకు 6వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల చర్మ సంబంధిత ఎలర్జీలు, అలసట లేదా ఒత్తిడి వంటి చిన్నపాటి సమస్యలు ఉండవచ్చు. ఇక ఏప్రిల్ 11 తర్వాత బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ ఆరోగ్యం మరియు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇక కన్యా రాశి వారి కెరీర్ మరియు అదృష్టాన్ని చూసుకున్నట్లయితే ఏప్రిల్ 11 తర్వాత ఉద్యోగంలో చిన్న ఆందోళనలు తొలగిపోతాయి. మేనేజ్మెంట్, కన్సల్టింగ్ మరియు టీచింగ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ఏప్రిల్ 19న శుక్రుడు 9వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల రాజయోగం ఏర్పడుతుంది కన్యా రాశి వారికి. ఏదైనా పెద్ద పెట్టుబడులు, కొత్త పనులు లేదా శుభకార్యాలు ఏప్రిల్ 19 తర్వాత ప్రారంభించడం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక కన్యా రాశి వారు ప్రతి బుధవారం ఆవుకు సేవ చేయడం చాలా మంచిది, లేదా గ్రాసాన్ని కూడా తినిపించవచ్చు. ఇక ప్రతిరోజు గాయత్రి మంత్రం పఠించడం, బుధగ్రహ బీజ మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇక బుధవారం నాడు వినాయకుడికి గరిక మరియు లడ్డూలను సమర్పించడం వల్ల కూడా అంతా మంచి జరుగుతుంది. ఇక ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మేలు జరుగుతుంది. మరి ఏప్రిల్లో కన్యా రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి.